అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీమణి ద్వీపేశ్వరి ఛానల్. ఈరోజు నేను మీకు తక్కువ పత్తితో ఈజీగా మనం రోజు పూజలో వాడుకునే పొడుగు ఒత్తులు ఎలా చేయాలో చూపిస్తాను. మనకి ఇప్పుడు పత్తి దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది కదా, అందుకనేసి మనము ఇలా పత్తిని తీసుకొని ఫస్ట్ బాగా దాంట్లో ఏ మాలిన్యం లేకుండా శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న తర్వాత దాన్ని నేను ప్లేట్లో విభూది పాలు తీసుకోవచ్చు, కానీ మళ్ళీ వాటిని బాగా ఆరబెట్టాలి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. అందుకనేసి నేను పాలు అయితే వాడను, అవి కూడా ఆవు పాలే వాడాలి. నేను అందుకనేసి విభూది వాడతాను. ఈ విభూదితో అయితే కనుక మనకు దూదిని బాగా ఈజీగా దాన్ని పట్టుకొని ఇట్లా లాగుతూ దాని స్ప్రింగ్ లాగా తిప్పుతూ వచ్చేసామంటే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అంటూ ఉన్నాను కదా, అలాగనమాట. దీంతో మనము ఒక పత్తికాయలో 2-3 పత్తికాయల పత్తి తీసుకుంటే సరిపోతుంది. ఒక నెలకు ఏమైనా ఒత్తులు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా మెల్లగా లాగుతూ తిప్పుకుంటూ లాక్కుంటూ వచ్చేసామనుకోండి, ఈజీగా మనం ఒత్తులు చేసుకునేచ్చేయండి. ఎందుకంటే బయట మనం కొనుక్కుంటుంటాం, వాళ్ళు ఎంత శుచిగా చేస్తారో మనకు తెలీదు. మిషన్ కటింగు, ఆ పత్తి తొక్కి పెట్టింటారు. ఇలా చాలా కొన్ని మనకు అనుమానాలు ఉంటాయి. ఎందుకంటే భక్తితో సంబంధించి దేవునికి భక్తికి మన మనసు యొక్క అంతర్మదనానికి సంబంధించిన విషయం కాబట్టి నేనైతే కొనను, ఇలాగే చేసుకుంటాను. చాలా ఈజీగా అయిపోతాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం వీటిని ఇలా ఫాస్ట్గా ఒక పుల్ల పెట్టి దీన్ని ఇలా రుద్ది ఇంత పని లేకోకుండా అలా కూర్చునేసి ఏదో ఒక నామం అమ్మవారిదో స్వామివారిదో నామం జపించుకుంటూ అలా విభూదిని అలా తాకుతూ దాన్ని లాగుతూ వచ్చేసామంటే ఒత్తి వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఈజీగా మనము మళ్ళీ చిన్నవిగా కట్ చేసుకోవచ్చు. మన ప్రమిదలు కుందులు ఉన్నాయి కదా, దీపపు కుందులలో చిన్న కొద్దిగా ఆయిల్ పట్టే కుందులు వాడుతూ ఉంటారు కొంతమంది పెద్ద ప్రమిదగా ఉండేటివి వాడుతూ ఉంటారు. అది వాళ్ళ వాడే ప్రమిదల సైజుని బట్టి దాంట్లో ఒత్తి వాళ్ళు పెద్దది వేసుకుంటారా, మీడియం వేసుకుంటారా, చిన్నది వేసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం అండి. పువ్వొత్తులు కూడా చేసుకోవచ్చు ఈజీగానే, కానీ పువ్వొత్తులకి పత్తి చాలా పడుతుంది. మనకు పత్తి ఇక్కడ పత్తి మనకు డిమాండ్, ఒరిజినల్ పత్తి దొరకాలంటే కష్టం కాబట్టి దొరికినప్పుడు మనం తెచ్చుకుంటాము. దాన్ని పొదుపుగా వాడుకుంటే మనకు